హలో నమస్తే, వెల్కమ్ టు రజనీ డైరీస్. మీరు ఇష్టపడుతున్న వారు కానీ, మీరు బాగా ప్రేమించే వాళ్ళైనా, మీరు బాగా అభిమానించే వాళ్ళు ఎవరిదైనా పేరు కానీ, ఇంకేదైనా సింబల్ మీరు టాటోగా వేయించుకోవాలనుకుంటున్నారా, చెరగని ముద్రగా వేయించుకోవాలనుకుంటున్నారా, దానికోసమే ప్రత్యేకంగా S2 మాల్లో ఒక టాటో సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అనోల్ అనే పేరుతో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ టాటోస్ అయితే చాలా బాగా వేస్తారు. అందరూ ఇక్కడ వచ్చేసి సెర్చ్ చేసుకొని మరీ వెళ్తున్నారు. సో ఇక్కడ టాటో అనేది బాగుంటుంది, దాని విజిబుల్ చూడడానికి కూడా దీనికంటే కూడా ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తే ఇక్కడ ఎలా వేస్తారు ఏంటో చెక్ చేద్దామని నేను మీకు వ్యూయర్స్కి మన వరంగల్లో ఎక్కడ బాగా వేసేది ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఈ టాటో ఎట్లా వేస్తారు, ప్రాసెస్ ఏంటి, అంటే దీంట్లో టైప్స్ ఉంటాయట, ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం రండి. నేనైతే స్టూడియో లోపలికి వచ్చేసానండి. సో ఇక్కడ ఎలాంటి టాటో వేస్తారు అసలు ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్రస్ వచ్చేసి వరంగల్లో S2 మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇక్కడ టాటోస్ అనేది టైప్స్ ఉంటాయి కదా, అలా ఎలా ఉంటాయి, ఏ ప్యాటర్న్లో వేస్తారు, అసలు ఎంత కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. బన్నీ, హాయ్ బన్నీ గారు. అంటే ఈ టాటోస్ అనేది ఎట్లా అంటే టెంపరీ ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది కదా. సో అట్లనే ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయి, మోడల్స్ కానీ అంటే టైప్స్ ఇట్లా ఎంచుకుంటాం కదా మేము. సో ఇట్లా ఏమన్నా లాంగ్వేజ్ చేంజ్ కానీ ఇట్లా ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. ప్రతి టాటోస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. లైక్ నేమ్స్ టాటోస్ అయినా దాంట్లో ఫాంట్స్ లో డిఫరెంట్ సైజెస్ అండ్ మళ్ళీ దానికి సైడ్ లైక్ ఏమన్నా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటుంది. మా చిన్న చిన్న టాటోస్ నుంచి స్టార్ట్ అయ్యి బిగ్ టాటోస్ వరకు ఉంటాయి మా దగ్గర. అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత టాటో? స్టార్టింగ్ మినిమం ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇండియన్ రూపీస్ లో. మినిమం ప్రైస్ ఇక్కడ 1000 రూపీస్. స్టార్టింగ్ ప్రైస్ 1000 రూపీస్ అండ్ పర్ ఇంచ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. ఓకే ఓకే, యాజ్ పర్ ద లోకల్ ఏరియా. అంటే ఇక్కడ లైక్ డెవలప్మెంట్ బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ బిగ్ టాటోస్ అయితే ఇంచెస్ వైజ్ తీసుకోము. లైక్ డిజైన్ కాస్ట్ ఉంటుంది, సపరేట్గా డిజైన్ కాస్ట్ ఉంటుంది. నార్మల్గా నేమ్ టాటోస్, చిన్న చిన్న ఎలిమెంట్స్, మినిమల్ టాటోస్ వాటికైతే మామూలుగా. అంటే ఇప్పుడు టాటో అంటే నేమ్సే కాకుండా ఈ మధ్య చాలా మంది సింబల్స్ కూడా వేసుకుంటున్నారు కదా, అవి ఎట్లా అంటే మీరు ఇక్కడ వేస్తారా, దానికి సపరేట్ మళ్ళీ వేరే ఏమైనా ఉంటుందా? కంపల్సరీ ప్రతి ఒక్క అంటే లైక్ 360 డిగ్రీస్ అనమాట. టాటోస్ అంటే ఒకటి వేసి ఒకటి వేయడం అట్లా ఉండదు. లైక్ మేమందరం ముంబైలో ట్రైన్డ్ ఆర్టిస్ట్, సర్టిఫైడ్ ఆర్టిస్ట్, 360 డిగ్రీ డిప్లొమా కోర్స్ చేసి వచ్చిన సర్టిఫైడ్, గవర్నమెంట్ సర్టిఫైడ్. 2010 నుంచి ఉంది మేము స్టూడియో. యాక్చువల్లీ ఇంతకు ముందు బయట ఉండే, బట్ మేము ముంబైలో ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత లైక్ మళ్ళీ ఇక్కడ లోపలికి లోకల్ అంటే లైక్ చాలా క్లాస్ లుక్ ఇచ్చేసారు, సినిమాటిక్ లుక్ ఉంది కదా మొత్తం. అంటే లైక్ మన వాళ్ళకి ఏంటంటే టాటూస్ అంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది జాతరలలో పచ్చబొట్లు అవే. అంటే లైక్ వాళ్ళు ఏదో ఒక నిడిల్ వాడి లైక్ అందరి చర్మంకి వచ్చి క్రాస్ కంటామినేషన్ ఉంటుంది కదా, దానివల్ల టాటూస్ ఇండస్ట్రీకి అనేది కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. మేమేంటంటే హైజీనిక్ ఉండాలి, అల్ట్రా హైజీనిక్ ఉండాలి. లైక్ టాటూ ఆర్టిస్ట్ ఎట్లా అంటే లైక్ డాక్టర్స్ టైప్ అండి. ఎందుకంటే వాళ్ళకున్న బ్లడ్తో కాంటాక్ట్ అవుతూ ఉంటారు, మేమున్న టాటూ బ్లడ్తోనే కాంటాక్ట్ అవుతాం. లైక్ మేము యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉండాలి. మళ్ళీ ప్రతి ఒక్క యూజ్ చేసి పెట్టేసుకున్నారు. అంటే హైదరాబాద్కి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఇక్కడ వరంగల్లో కూడా ఇట్లా స్టార్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్ అసలు. అంటే నార్మల్గా ఇంత ముందు బయట ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తం మార్చేసారు, ఎక్విప్మెంట్ అంతా చాలా హై లెవెల్లో ఉంది మొత్తం. అంటే లైక్ టాటూస్ ఎట్లా అంటే మేము వాళ్ళు కూర్చోడానికి కంఫర్టబుల్ సిట్టింగ్ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మేము టాటూ వేసే వాళ్ళకైనా వాళ్ళకి ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి కదా, బాడీ ప్లేస్మెంట్స్. లైక్
సో వాళ్ళు ఇట్లా ఒక మేము 1 అవర్ ఎంచుకున్నట్టు. నేను మా పాపది లైక్ మీరు ఇట్లా అని చైర్ పైన ఎంతసేపు కూర్చోగలుగుతారు అవునవును. లైక్ వాళ్ళకు తగ్గట్టు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేసి 360 డిగ్రీస్ ఉంటాయి దానికి ఓకే. మనం అంటే ఎటు కావాలి టాటోకి కూడా ఇంత పెద్ద సెటప్ ఉంటుందని నాకైతే ఇప్పటి వరకు తెలియదు. అంటే నార్మల్ గా చిన్న చిన్న షాప్స్ లేదా రోడ్డు మీద అట్లా ఉంటుంది కానీ అదే. ఇంత సినిమాటిక్ లెవెల్లో మొత్తం చేంజ్ చేసేసి ఇంత ఎక్విప్మెంట్ పెట్టి అంటే బిజినెస్ ఎలా నడుస్తుంది మీది మరి? ఇట్స్ గుడ్. ఓకే. అంటే కస్టమర్స్ రివ్యూ ఇస్తుంటారా మీకు? అంటే ఇన్స్టా పేజ్ ఏమైనా ఉందా మీకు? ఉంది మ్యామ్. ఓకే. యాన్యువల్ టాటూ ఇండియా అనేసి ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అండ్ ఫేస్బుక్ ఉంది, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యాన్యువల్ టాటూస్ ఇండియా అనేసి. దాంట్లో ప్రతి ఒక్క అప్డేట్స్ ఇస్తూ ఉంటాం రోజు, లైక్ వేసిన టాటూస్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇంకేమైనా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్ అంటే ఇప్పుడు నేను అంటున్నా మా రజనీ డైరీ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా మరి? కంపల్సరీ. ఓకే. ఇక్కడ ఈ వీడియో చూసి ఎవరైనా ఇక్కడికి రావాలి టాటా ఎంచుకోవాలనుకుంటే మన పేజ్ అనేది చెప్పండి, వాళ్ళ తగ్గట్టు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ మా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే, అంతే కదా? అంతే. ఓకే. అంటే ఏమైనా ప్రీవియస్ పిక్స్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. ఓకే. ఇన్స్టా పేజ్ లో లైక్ ఉన్నాయి ఓకే. చాలా అవన్నీ నేను మీకు విజువల్ లో చూపించడం జరుగుతుంది. వీళ్ళని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోలింగ్ లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వరంగల్ వచ్చింది వీళ్ళ దగ్గరికి వచ్చేసి S2లో వీళ్ళ దగ్గరికి వస్తే మంచి టాటోలు అయితే వేయడం జరుగుతుంది. వీళ్ళు వేసిన ఇంతకు ముందు పిక్స్ అన్నీ కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ విజువల్లో నేను చూపిస్తాను. సో ఇక్కడ అసలు ఎట్లుంది సెటప్ అనేది అంతా మనం ఒకసారి అయితే చూసేద్దాం. మనం చూసుకోవడానికి అద్దం కూడా మంచి అరేంజ్ చేశారు. సో అంటే నార్మల్గా బొటిక్స్లో కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో మనం చూసుకోవడానికి మిర్రర్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు టాటో వేసిన తర్వాత వాళ్ళని చూసుకోవడానికి కూడా పెద్ద మిర్రర్ పెట్టారు. సో ఇక్కడ సెలూన్లో పెట్టినట్టుగానే ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉండేటట్టు చైర్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే ఇంకోటి సిట్టింగ్ అనమాట. సో మనం ఇలా కూర్చొని చెయ్యి ఇలా పెడితే ఇట్లా వేస్తారా, అంతేనా? ఇక్కడ వేస్తారా? మీరు ఇటు కూర్చుంటారు, మేము ఇటు కూర్చోవాలి, చెయ్యి ఇలా ఇవ్వడమా? ఓకే. సిట్టింగ్ అయితే అంటే ఇట్లా పెట్టుకోవాలి, అంతేనా? ఇట్లా ఇది ఒక సిట్టింగ్ ప్లేస్. సో ఇంకోటి వచ్చేసి ఇది ఇక్కడ అనమాట. సో ఎవరైనా హార్ట్ మీద వేయించుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఇష్టపడే అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి, చాలామంది ఈ మధ్య హార్ట్ మీద వేయించుకోవడం మనం ఇష్టాలు అన్నిట్లో వైరల్ అవుతున్నాయిగా. సో అట్లా వేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సిట్టింగ్. ఇది కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఇంకొకటి సేమ్ ఇట్లానే ఉంది. ఇక్కడ సెటప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చైర్స్ అన్నీ ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో టాటో అనగానే ఫస్ట్ అందరికీ నిజంగానే వాళ్ళు అన్నట్టు జాతరలోనో రోడ్డు పక్కన 300-500కి వేయడం వల్ల సో మనకి ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం ప్రాబ్లం అనేది వస్తుంది. సో అట్లా కాకుండా ప్రొఫెషనల్గా మనం గుర్తు పెట్టుకోవడానికి, మన ప్రేమని ఇష్టాన్ని తెలియజేయడానికి, మనం అది అంతులేని ప్రేమ అని చెప్పడానికి టాటో రూపంలో మనం నేమ్స్ వేయించుకుంటాం. సో అలాంటి దాన్ని సింపుల్గా కాకుండా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఒక మెమొరీ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి మనం కొంచెం అనేది ఖర్చు పెడితే అది ఇంకా స్వీట్ అండ్ హ్యాపీ మూమెంట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తారు అనేది ఒకసారి కనుక్కున్నాం. అంటే ఎవ్రీ ఇయర్
లైక్ ఎవరైనా ఫెస్టివల్స్ వస్తే వీళ్ళు కొంచెం ఇలా పెడతారు కదా, మీరు యానివర్సరీకి ఎప్పుడన్నా అట్లా కాకుండా లేకపోతే బట్ ఇదే టైంలో ఈ టైంలో మేము పెడతాం ఆఫర్ అని చెప్పేసి మంత్ కానీ డే ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా మీకు? అంటే లైక్ టాటూస్ అంటే మామూలుగా సింబాలిక్ గా ఉంటాయి కదా, ఫ్రెండ్షిప్ డే కి కొన్ని, ఓకే ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ మదర్స్ డే, ఫాదర్స్ డే ఓకే ఏమో మరి ఓన్లీ లవర్స్ కే అన్నట్టు. లేదు మదర్స్ డే అండ్ ఫాదర్స్ డే లైక్ వాళ్ళ పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వడం కానీ ఏదైనా సర్ప్రైజ్ చేయడం కానీ ఉన్నప్పుడు ఆ డేస్ అంటే డిఫరెంట్ థింగ్ ఎప్పుడన్నా సడన్ గా వచ్చి నాకు ఇట్లాంటి టాటూ అంటే ఇట్లాంటి టాటూ కూడా వేస్తారా అని ఎప్పుడన్నా షాక్ అయ్యారా? అంటే కస్టమర్స్ ఇట్లాంటివి అడుగుతుంటారు డిఫరెంట్ వేలో. టాటూస్ పైన కొందరికి మన వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడిప్పుడే మనకు అలవాటు అవుతుంది కాబట్టి లైక్ వాళ్ళకి అంత అవగాహన లేకుంటుంది కాబట్టి కొన్నిసార్లు వస్తారు కస్టమర్స్ లైక్ అది బాగుండదు అని చెప్పినా గానీ మాకు ఇదే కావాలి అని మైండ్ లో అట్లా ఫిక్స్ అయిపోతారు కదా. ఏంటంటే బాడీ మీద పర్మనెంట్ ఉంటుంది, మనం చనిపోయేంత వరకు మన అది ఉంటుంది కాబట్టి మేము ఒక 10-20 టైమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ కాన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయి, ఇది వేసుకుంటే ఇట్లుంటుంది, ఇది వేసుకుంటే ఇట్లుంటుంది. లైక్ ఏదో ఒకటి కొందరు వస్తూ ఉంటారు కస్టమర్స్, ఎట్లా అంటే ఏదో ఒకటి వేసే అన్న నాకేముంది ఏదో ఒకటి వేయించుకోవాలని ఉంది, ఏదో ఒకటి లైక్ మేము వాళ్ళకి చెప్పే మనం కూడా ఫాలో అయితే అయిపోతుంది. వాళ్ళకి మేము ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే ఏదో ఒకటి కాదన్న, లైక్ టేక్ యువర్ ఓన్ టైం, మీరు ఒక టైం తీసుకోండి, ఇక్కడైనా సరే లైక్ 1 hour తీసుకోండి, మీకు మేము ఐప్యాడ్ ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే సిస్టమ్ దగ్గరికి రండి, మా పక్కలో కూర్చోండి, మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాం. లైక్ మీ లైఫ్లో ఏదైనా సంథింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన సింబాలిక్స్ లైక్ ఏదైనా సింబల్స్ లేకపోతే ఏదైనా కోట్ కానీ లైక్ అట్లా వేయించుకోండి. లైక్ వేరే వాళ్ళని చూసి వేయించుకోండి, దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ అనేసి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే లైక్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, క్లయింట్ కన్సర్న్మెంట్ ఫామ్ అని, వాళ్ళకి దాంట్లో ఉంటుంది. ఎందుకంటే లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళకి, లేడీస్కి మామూలుగా మంత్లీ పీరియడ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో కొందరు అలర్జీస్ వస్తూ ఉంటాయి అనమాట స్కిన్కి. అంటే ఇంక్ను అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. అంటే నాకు టాటూ వేసుకోవడం అనేది నార్మల్గా వేయించుకుంటారు అని తెలుసు, కానీ పర్టికులర్ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు చెప్పేదాకా మాకు షుగర్ అండ్ బీపీ మీరు కూడా తెలుసుకోండి. టాటూ అనేది ఏ టైంలో వేయించుకోవాలనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఎప్పుడు పడితే అప్పుడు, ముఖ్యంగా లేడీస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు వేయించుకోవద్దు, దానికంటే ఒక టైం ఉంటుంది, అది ఎప్పుడు వేయించుకోకూడదు అనేది ఫస్ట్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అంటే పర్టికులర్గా లేడీస్ ఎప్పుడు వేయించుకోకూడదు టాటూస్? బేసికలీ ప్రెగ్నెంట్ టైంలో, లేకపోతే లైక్ ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేసేది ఉంది అన్నప్పుడు లైక్ నో. అంటే మనం బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా బ్లడ్ డొనేట్ చేస్తే పర్లేదు, వచ్చి వేయించుకోవచ్చు. బట్ బ్లడ్ డొనేట్ చేయాలి ఒక మంత్ లో, 1 month బిఫోర్ కూడా వేయించుకోవద్దు. టాటూ వేయించుకున్నామంటే మాక్సిమం 6 months మాక్సిమం, దాని తర్వాత బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అండ్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిపోయిన తర్వాత ఫీడింగ్ ఉంటుంది కదా, ఫీడింగ్ టప్పుడు టాటూస్ అవాయిడ్ చేయాలి. అండ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ అండ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు, స్కిన్ అలర్జీస్ బేసికల్గా ఈ. అంటే నాకు ఈరోజు ఇక్కడ మీ షాప్కి రావడం వల్ల నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లేడీస్ అయితే ముఖ్యంగా వీళ్ళు చెప్పిన పర్టికులర్ టైంలో అయితే టాటూ వేయించుకోవద్దండి. అండ్ బ్లడ్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు అదొక మంచి థింగ్ కాబట్టి అది మీ మంచి కోసం అయి ఉండొచ్చు, మీరు ఇచ్చే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళ కోసం అన్న అయి ఉండొచ్చు. కానీ మీరైతే 1 month or 6 months వరకు టాటూ వేయించుకున్న వాళ్ళు 6 months వరకు, వేయించుకోబోయే వాళ్ళు 1 month ముందు వరకు టాటూస్ అయితే ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా వేయించుకోవద్దని చెప్తున్నారు వాళ్ళు. అట్లా వేయించుకోకుండా ఉండడమే బెస్ట్ అని కూడా చెప్తున్నారు. అంతే మెయిన్ అయితే ఉమెన్స్ అయితే ప్రెగ్నెన్సీ కానీ ఫీడింగ్లో ఉన్న వాళ్ళు అయితే అస్సలు వేయించుకోవద్దండి, అది మీ మంచి కోసమే చెప్తున్నారు. ఎందుకంటే అన్ని రోజులు వేయించుకోలేదు, అప్పుడు సడన్గా వచ్చి వేయించుకున్నంత మాత్రాన, ఆ టైంలో ఆగినంత మాత్రాన అయితే ఏం కాదు. జస్ట్ ఒక 1 week 10 days అంతే, అంత మించి అయితే ఏముండదు. ఆ ఇష్టం అప్పుడు చూపించుకొని ఒక 10 days తర్వాత 1 week తర్వాత వేయించుకోండి. ముందైతే మీ హెల్త్ అనేది కేర్ తీసుకోమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే టాటూ వేయడమే కాకుండా కస్టమర్స్ హెల్త్ మీద కూడా ఎంత ఇంపాక్ట్ పెడతారని చెప్పేసి మాకైతే తెలియదు. ఇవాళ మంచి ఇన్ఫర్మేషన్ మా ఛానల్ నుంచి మా సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం అయితే నాకైతే చాలా హ్యాపీ. అండ్ నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది టాటూ గురించి. అండ్ నేను నార్మల్గా వేయించుకున్నా, నా బిడ్డ మీద ఉన్న ప్రేమతో వేయించుకోవడం జరిగింది, కానీ ఇట్లా ఈ టైం అనేది అయితే నాకు తెలియదు అసలు. సో మాకైతే ఇవాళ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కస్టమర్స్ ఎవరైనా వస్తే మాత్రం కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రజనీ డైరీని ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం మన కస్టమర్స్ కానీ, అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూయర్స్ కానీ ఎవరన్నా ఉంటే
మనం రజనీ డైరీ చూసి వచ్చాం, మాకు ఇంత డిస్కౌంట్ కావాలని వాళ్ళు చెప్తే వాళ్ళ ప్రైస్కి మీకు లెస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చాలా చాలా బాగుంది. సిట్టింగ్ ప్లేసెస్ అయితే నాకు బాగా నచ్చాయి అండ్ రిలాక్స్గా ఉండడానికి కూడా వేరే సిట్టింగ్ ఉంది. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంది. వరంగల్లో ఇంత మంచి టాటూ సెంటర్ ఉందని అయితే నాకు ఇప్పటిదా తెలియదు. సో నేను మీకు చూపించడానికి అయితే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.